ఎపిసోడ్ చూసిన తర్వాత నాగార్జున సార్ గౌతమి కొంచెం ఎక్కువ కోటింగే ఇచ్చారని చెప్పేసి అనిపిస్తున్నది. నిఖిల్కి అయితే సాఫ్ట్ టచ్ చేసి వదిలిపెట్టేశారు, కానీ గౌతమ్ మాత్రం ప్రతి విషయంలోనే తీసుకుని వచ్చి కొంచెం ఎక్కువగానే కోటింగ్ ఇచ్చారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ముందు రోహిణి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు కదా. రోహిణి ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఆవిడకైతే చాలా మంచి రెస్పెక్ట్ దొరికిందని చెప్పి అనిపించవచ్చు. ఇంతవరకు ఎవరికి ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఆ విధంగా హౌస్మేట్స్ అనేది ట్రీట్ అనేది చేయలేదు. ఆవిడ ఓడిపోయిన గెలిచినట్టే అన్న విధంగా ఉన్నారు. నాగార్జున సార్ కూడా చాలా బాగా పొగడడం అయితే జరిగింది. రోహిణి గారు యాక్చువల్గా ఆవిడ టాప్ 5 డిజర్వ్ పర్సన్. ఎందుకంటే ఆవిడ ఆడిన తీరు అది అంతా చాలా బాగున్నది. కొంచెం బ్యాక్ పిచ్చింగ్గా చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు, కానీ ఆల్మోస్ట్ చాలా బాగానే ఆడారు. తర్వాత ఫస్ట్ ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్ ఎలా అవుతుంది, ఫస్ట్ అవినాష్ నబీల్ కొంచెం అదొక లాంగ్వేజ్లో మాట్లాడుకొని కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశారు. తర్వాత అవినాష్ ప్రేరణని అదే కూతురు కూడా పుడితే అని చెప్పి విష్ణుప్రియ అంటది, ఏం చేస్తావు ముంచి తేల్చేస్తావంటే తేల్చడం కూడా ముంచేయడమే అన్నట్టు మాట్లాడతారు. కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశారు. అది అయిపోయిన తర్వాత నాగార్జున సార్ వచ్చిన తర్వాత హౌస్మేట్స్కి ఏమంటారంటే, ఈ 14 వీక్స్లో మీరు రిగ్రెట్గా ఫీల్ అయిన వీక్ ఏదైనా ఉన్నదా అని చెప్పి ఫస్ట్ అవినాష్తో స్టార్ట్ చేస్తారు. అవినాష్ ఏమో ఏం చెప్తాడంటే, తన రిగ్రెట్గా ఫీల్ అయిన వీక్ ఏంటంటే యాక్చువల్లీ రోహిణి ప్లస్ విష్ణుప్రియ దెబ్బలాడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళని సాల్వ్ చేయలేకపోయాను సార్, అప్పుడు నేను చీఫ్ అయ్యిండు కూడా చేయలేదు, అందుకని చెప్పేసి నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నానని చెప్పేసి తనే అంటాడు. తర్వాత ప్రేరణకు వచ్చి అడిగితే ప్రేరణ ఏమంటుందంటే, నేను మెగా చీఫ్ అయినప్పుడు ఆ వీక్ నేను ఎంతో కొంచెం సాఫ్ట్గా డీల్ చేయాల్సింది, నేను డీల్ చేసిన విధానికి హౌస్మేట్స్ చాలామంది హర్ట్ అయ్యారు, అదే నాకు రిగ్రెట్గా ఫీల్ అయిన వీక్ అని అంటారు. నిజంగానే ఆ రోజు ఆ టైంలో ప్రేరణ యొక్క వీళ్ళు కూడా అంటే ప్రేరణ లైక్ చేసే వాళ్ళు కూడా చాలామంది కామెంట్స్ పెట్టి ఏమన్నారంటే, అసలు ప్రేరణ మెగా చీఫ్ అవ్వకుండా ఉంటే బాగుండేది, ఇంత నెగిటివ్నెస్ వచ్చేది కాదని చెప్పేసి. నిజంగానే ఆ ఎపిసోడ్ వలన ఆ మెగా చీఫ్ అయిన వీకే తనకి చాలా నెగిటివ్నెస్ అనేది క్రియేట్ అయింది ప్రేరణకి. తర్వాత ఏమన్నారంటే, విష్ణుప్రియ అని ఒక చీర ఉంటే తీసుకురమ్మా అని చెప్పేసి అంటే చీర తీసుకుని వస్తే ప్రేరణని కట్టి చూపించాను అంటారు, కడుతుంటాను. అప్పుడు నబిల్ లేపి కట్టడం అంటే ఇదయ్యా, అంతేగాని అక్కడ ఇక్కడ వేలాడుతూ కట్టడం అని చెప్పేసి అంటారంటే నబీల్ అవును నేను ముందైతే అనుకోలేదు, తర్వాత నాకు అర్థమైంది అని చెప్పేసి అని అంటాడు. తర్వాత నబీల్ పిలిచి నువ్వు రిగ్రెట్గా ఫీల్ అయినా వీక్ ఏంటి అని చెప్పేసి అని అడగడం జరుగుతుంది. తర్వాత నబీల్కి ఒక వీడియో కూడా ప్లే చేసి చూపిస్తారు. వీడియో ప్లే చేసి చూపిస్తారు. దాంట్లో ఏంటంటే టవర్ టాస్క్లోని తనే అతను ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో ఇటు తిరిగి ఎవరి బాలు వీళ్ళ టవర్ మీద వచ్చే టవర్ మీద పడదు, తినే అంతా శుభ్రంగా ఎరగొట్టి పడేస్తారు, అటు తగిలి ఇటు తగిలి. తర్వాత గౌతమ్ మీద అరుస్తూ, గౌతమ్ నువ్వు ఇటురా, నీకు వేయడం రావట్లేదు, నేను అటు వెళ్తున్నానని చెప్పేసి అంటాడు. నిజంగా ఆ టైంలోని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ఉద్దేశంలో నబీల్ని ఎవరు గమనించలేదు. ఈసారి ఆ వీడియో చూసిన తర్వాత హౌస్మేట్స్ అందరూ గౌతమ్ అయితే ఇలా నోరెళ్ళు పెట్టి ఉండిపోయాడు, వీడంతటి వీడి చేసి నన్ను అన్నాడు అన్న ఫీలింగ్తో మొహంలో ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత నబీల్ కూడా చూసి, నబీల్కి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా, ఎందుకంటే అటు తిరిగి చేయదే కొంత తెలుస్తుంది కదా ఎవరి వల్ల పడిపోయాయి ఏంటని చెప్పేసి, తనే తెలియనట్టుగా ఉండిపోయాడు అంతే. ఆ తర్వాత గౌతమ్కి వెళ్ళి సారీ చెప్తాడు. తర్వాత అంటాడు, ఏంటయ్యా చెక్కు మీద 15,000 అంటే నీ అంతటా నువ్వు సేవ్ చేసుకోవడానికి, అంటే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి 15 lakhs రాసేసుకున్నావని అంటే, అవును సార్ యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నాను, తర్వాత 15 lakhs రాసేసుకున్నాను నేను, ఎందుకంటే కొంచెం సెల్ఫిష్గా బిహేవ్ చేయడం అయితే జరిగింది అని చెప్పి మళ్ళీ రాసుకున్నవాడు మళ్ళీ దాంట్లో ఎందుకు పడేసాడంటే, తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనుకున్నాను సార్ నేను ఎక్కువ రాసేసాను ఏంటని చెప్పేసి, తర్వాత తనకంటే ఎక్కువ రాయాలనే ఉద్దేశంతో నేను రాసేసాను. తర్వాత ఇద్దరం ఒక అండర్స్టాండ్, తను కూడా ఇద్దరం పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు అందరూ ఒక హౌస్మేట్స్ అది కన్విన్స్ చేసినప్పుడు అప్పుడు పెట్టేసాము, యాక్చువల్లీ తప్పే రాశానని చెప్పేసి అని అంటాడు అనమాట. అదే నాకు సార్ కూడా అదే అంటారు, 15 lakhs రాసుకోవడం ఏంటి, అది సెల్ఫ్ ఉండాలి కానీ మరీ ఎంతగా ఉండకూడదని చెప్పేసి అంటారు. నిజమే కదా, ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రైజ్ మనీ 15 lakhs తను సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పేసి ఉపయోగించుకోవడం అనేది అసలు చాలా బ్లండర్ మిస్టేక్ అయితే చేశాడు. అసలు నబీల్ ఏంటంటే హౌస్మేట్స్ అంతలోనే చాలా చిన్నవాడు, తనకు కొంచెం మెచ్యూరిటీ కూడా తక్కువే అనిపిస్తుంది. ఆ సమయంలోనే సంతోషం పడిపోతాడు, తొందరగా చేసుకున్న నిర్ణయాల వల్లనే తను కొంచెం ప్లే అనేది
ఆట అనేది కొంచెం లో అయినదనే చెప్పచ్చు. తర్వాత నబీల్ కూడా పగలగొట్టడం అయితే అయిపోతుంది. తర్వాత సోలో బాయ్ అండ్ గ్రూప్ గేమర్, దీంట్లోనే సోలో బాయ్ని ముందు పిలుద్దామని చెప్పేసి గౌతమ్ని పిలుస్తారు. గౌతమ్కి అయితే నాకు ఎక్కువ కోటింగ్ ఇచ్చినట్టే నాకు అనిపిస్తూ ఉన్నది. తను రిగ్రెట్ అయిన వీక్ ఏం పెడతాడంటే 6th వీక్ పెడతాడు. 6th వీక్లో ఏంటంటే తను అదే ఫన్ టాస్క్ అవుతుంది కదా, ఫన్ టాస్క్ అవుతున్నప్పుడు అశ్వత్థామ అని చెప్పేసి అవినాష్ చెప్తాడు కదా, ఆ టైంకి గౌతమ్ చాలా ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళి అడవడం అది జరుగుతుంది. తర్వాత కొంచెం దెబ్బలాట అవుతుంది, తన మధ్యలో గివప్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నామినేషన్లో కూడా మళ్ళీ అదే పాయింట్ తెచ్చేసరికి తను కొంచెం హైపర్ అవ్వడం జరుగుతుంది. ఇన్ని అయ్యి ఆ విషయం ఆ వీక్ అయితే నాకు రిగ్రెట్ అని అంటే, అప్పుడు నాకు సార్ అంటారు ఈ వీక్లో ఏమీ లేదంటే, ఈ వీక్లో ఉన్నది సార్ నిఖిల్ అన్న దానికి నేను కూడా అన్నాను, దానికి నేను కూడా తప్పు చేశాను అని అంటే, నువ్వు తప్పు చేశానని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావు అని చెప్పేసి అంటే సార్ అని అంటే, ఇప్పుడు రోహిణి అది అడగడం జరుగుతుంది. అంటే వీడియో అది ప్లే చేస్తారు. అసలు ఏంటి తను అన్నాడు అని చెప్పి తను సహజంగా నిఖిల్ ఏమంటాడంటే, ఎవరైనా ఫన్గా మొదలెడతావు, తర్వాత వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, తర్వాత వాళ్ళ మీద నువ్వు చూపిస్తూ ఆ విధంగా ఆడుకుంటున్నావు అని చెప్పేసి తను తినేమో వాడుకుంటున్నావు అని చెప్పేసి అనడం అది చెప్పేసి నెక్స్ట్ రోహిణిని కూడా లేపి అడిగితే రోహిణి అంటుంది ఆడుకుంటున్నావు అన్న మాట తిని వాడుకుంటున్నావు అని వినపడింది. తను అలా అన్నాడంట సార్. తర్వాత కానీ వీడియోలో అయితే ఆడుతున్నావు అని చెప్పేసి అలా ఉన్నది కదా, మరి ఆడుకున్న దానికి వాడుకున్నావు అన్న పదం తప్పు కదా అని చెప్పేసి నాకు సార్ అంటాడు. అవును సార్ నాకు తప్పే, మరి దానికి సారీ అని అంటే సారీ చెప్పాను సార్ నేను. తర్వాత నీకు ఏంటి ప్రేరణ అన్న మాటలకి తర్వాత ఏంటి ప్రతిదానికి నీకు కోపం వస్తుంది కదా, మరి నువ్వు కూడా అన్నావు కదా మూసుకు కూర్చో అని చెప్పి సార్ తప్పు కాదా అని చెప్పానంటే, తప్పు సార్ దానికి నేను సారీ కూడా చెప్పానంటే, సారీ నీ మనస్ఫూర్తిగా చెప్పావా, ఏమన్నావు నువ్వు, ఒకవేళ నీకు తప్పు అనిపిస్తే సారీ అని చెప్పేసి అన్నావు, అంతేగాని మనస్ఫూర్తిగా చెప్పావనంటే, లేదు సార్ తను ఫీల్ అయ్యి హట్ అయ్యాడు కనుక నేను కూడా సారీ అయితే చెప్పడం జరిగిందంటే, నాకు సార్ అంటారు నేను అయితే నాకు తప్పు అనిపిస్తానని నేను సారీ చెప్తాను, అంతేగాని పక్కవాడు ఫీల్ అయ్యాడని నేను సారీ చెప్పానంటే అప్పుడు గౌతమ్ అన్నాడు అవును సార్ నాకు కూడా ఫీల్ అయ్యింది, నేను కూడా చేసింది 100% తప్పే అని చెప్పేసి అంటాడు. కానీ నాకు సార్ ఇటువంటి సమయంలో నేను వాళ్ళ మదర్ టీచర్ అని చెప్పేసి ఏదో తీసుకొని లాజిక్ అప్లై చేయాలని తీసుకోవాలి, మదర్ని తీసుకురావడం అనేది నాకెందుకో తప్పుగా అనిపించింది. అంత డీప్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిఖిల్ కూడా తప్పు చేశాడు, ఆ వెంటనే అన్నాడు మూసుకొని నొక్కు అని చెప్పేసి వెంటనే అన్నాడు. మరి అది నాకు సార్ అడగచ్చు కదా, ఒక్కొక్కసారి కిందటిసారి ఏంటి పృథ్వీ గౌతమ్ గొడవ అయినప్పుడు తను అన్నాడని మరి నువ్వు అనడమా అని చెప్పేసి అన్నారు కదా, మరి అటువంటిప్పుడు తను అన్నాడని మరి నిఖిల్ నువ్వు కూడా అనడం కరెక్టా అని చెప్పేసి అడగచ్చు కదా. అలా కాదట, తిని అన్నబట్టి తను అన్నాడు అంతే తప్ప తను తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు, తిని మాత్రం తప్పు తీసుకోవాలని చెప్పేసి కొంచెం నాకు సార్ గౌతమ్ని ఎక్కువగా కొంచెం ట్రిగర్ చేసినట్టు అనిపించింది, కొంచెం నెగిటివ్గా తనని చేద్దామని చెప్పేసి ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. మరి మీలో ఎంతమందికి వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత రోహిణి దాంట్లో కూడా గ్రూప్ గేమ్ అని చేసి మళ్ళీ గౌతమ్ని లేపి అడుగుతారు ఏంటిది గ్రూప్ గేమా అని చెప్పేసి. ఎందుకు అసలు గౌతమ్ ఏం చేస్తాడు, కిందటిసారి కాకుండా ముందు సార్ ఏంటి నాకు సార్ అన్నాడు గ్రూప్ గేమ్ తప్పు లేదు అని చెప్పేసి అన్న దగ్గర నుంచి గౌతమ్ ఒక్కసారైనా గ్రూప్ గేమ్ అన్నవాడు యూజ్ చేశాడు లేదు కదా. మరి అటువంటిప్పుడు మాట వస్తే గౌతమ్ని తీసుకొని వచ్చి ఇది గ్రూప్ గేమా నువ్వు ఫీల్ అవుతుంది ఇటువంటి వండడం అనేది నాకైతే నచ్చలేదు. మరి మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొంచెం కోటింగ్ అయితే ఎక్కువ ఇచ్చారని చెప్పేసి అనిపిస్తుంది గౌతమ్ని, ప్రతిదాన్ని తను నెగిటివ్గా చూపించాలన్న ఉద్దేశం అయితే నాకు సార్కి ఉన్నది అని చెప్పేసి నా ఫీలింగ్ అయితే. తర్వాత సరేలే వెళ్ళి కూర్చో అని చెప్పి అన్నాడు. తర్వాత నిఖిల్ని పిలిపిస్తాను. నిఖిల్ ఏమంటాడంటే నీకు తను కొట్టాడు కావాలని కొట్టాడు అని అనుకుంటున్నావు అని అంటే, లేదు సార్ తను తగిలింది నాకు కొట్టినట్టే అనిపించింది అనిపించింది. తర్వాత తను ఏంటంటే ఈ వీకే 14th వీకే నాకు రిగ్రెట్ అని చెప్పి అంటాడు. ఇది కూడా అని నిఖిల్ మరి ఏ వీక్ పెట్టేవాడో మనకు తెలియదు, కానీ నాకు సార్ అన్నాడు కదా ఈ వీక్లో నీకు ఎటువంటి రిగ్రెట్ లేదని చెప్పి గౌతమ్కి అడగడం వల్ల నిఖిల్ కూడా 14th వీకే పెట్టాడన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మరి నార్మల్గానైనా పెట్టాడేమో తెలియదు. పెట్టేసి తర్వాత ఇది కూడా చెప్తాడు, ఎందుకంటే నేను మూసుకు నొక్కు అని చెప్పి అన్నాను అది తప్పే. తర్వాత తనకి తెలియాలన్న ఉద్దేశంతో నేను అది కాలు నొప్పి దాంట్లో కొంచెం ఇరిటేట్ అయిపోయి అన్నాడు, కానీ కోపంలో దాంట్లో అని అన్నాను నేను అని చెప్పేసి అంటే తనకు తెలియాలని కూడా అని చెప్పేసి ఏంటి మూసు కూర్చోబే అని చెప్పి అన్నాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు నాగసారి అన్నాడు మరి నువ్వు కోపంలో అన్నా మరి తను కూడా కోపంలో అని ఉంటాడు కదా అని చెప్పేసి అంటే అవును సార్ అన్నారు. తర్వాత గౌతమ్ సమయంలోనే హగ్ ఇచ్చి ఓకే సారీ చెప్పి రియల్గా హార్ట్ఫుల్గా గౌతమ్ కూడా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు నిఖిల్ కూడా మళ్ళీ తను కూడా చెప్పాడు హార్ట్ఫుల్గానే సారీ అని చెప్పేసి. కానీ ఒకటి ఏంటంటే దెబ్బ కొట్టాడని దానికి వీడియో ప్లే చేస్తే దాంట్లో క్లియర్గానే తగులుతుంది, కానీ ఆటలోని ఇలాగ భుజానికి తగలబోయి ఇలా గట్టిగా తగులుతుంది అన్నమాట అంతే.
అంతని కావాలని కొట్టలేదు. ఆ టాస్కే ఫిజికల్ టాస్క్ అయినప్పుడు ఎలా అనుకుంటా. అందులో నిఖిల్ ఇన్ని ఫిజికల్ గేమ్స్ ఆడాడు, ఇష్టం వచ్చినట్టు పడేసి ఆడే మనిషికి తను కావాలని కొట్టాడు అని తన ఆలోచనకు రావడం అనేది అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. కానీ నాకు సార్ అనేది కావాలని కొట్టాడని నేను అనలేదు అన్నట్టుగా మాట్లాడాడు చూసారా నిఖిల్. అది చాలా అబద్ధము, చాలా బ్లండర్ మిస్టేక్ అయితే చేశాడు. చాలా ఎన్నిసార్లు 3 సార్లు అన్నాడు కావాలని కావాలని కొట్టావంటే గౌతమ్ కూడా చదువుతాడు. కావాలని కొట్టానంటే నువ్వు కావాలని కొట్టాలన్నా కొట్టగలవని చెప్తాను అంటాడు. తన క్యారెక్టర్ గురించి చెప్తాడంటే నువ్వు కావాలన్నా నువ్వు కొట్టగలవని చెప్తాను అన్నాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేసి చెప్పచ్చు కదా నిఖిల్కి, నోరు మూతపడేది కదా నిఖిల్ని. కానీ అప్పుడు వీడియో ఎందుకు ప్లే చేయలేదు అంటే నిఖిల్కి కొంచెం ఫేవర్ కానీ గౌతమ్కి ఎగ్నెస్ట్ కానీ ఇక్కడే మనకు అర్థమైపోతుంది అనవసరంగానే. తర్వాత గౌతమ్ ఆట విషయంలో ఏంటంటే సింపుల్గా నువ్వు బాగా ఆడావని చెప్పేసి వదిలిపెట్టేశారు. నిఖిల్కి బాగా ఆడావయ్యా, నిన్ను సేఫ్ గేమర్ అని అంటున్నారు, కానీ నువ్వు చెప్పు నీ మనసులో ఉన్నది ఇంత చక్కగా బుజ్జగించి చెప్తున్నారు. ఇది నాకెందుకో నచ్చలేదు. ఓకే చెప్పచ్చు ఏమైనా సరే, కానీ గౌతమ్ కూడా కొంచెం సరిగ్గా మాట్లాడచ్చు కదా, సరిగ్గా కొంచెం ఎప్రిషియేట్ చేయొచ్చు కదా. కేక్ గేమ్లో ఎంత బాగా ఆడాడు, తను ఆడిన విధానంలోనే మా హౌస్మేట్స్ కూడా తనకి సభాష్ అనిపించారు. ఒక్కసారి ఆ మాట అనొచ్చు కదా, గౌతమ్ నువ్వు కేక్ గేమ్ ఆడిన దాంట్లో నీ హౌస్మేట్స్ నిన్ను పొగిడారు చూడయ్యా అని చెప్పేసి అనొచ్చు కదా. లేదనలేదు. తర్వాత ఆ జెండా తీసుకునే టాస్క్లో 3 సార్లు దాని మీద పడ్డం, ఎంత ఫిజికల్ అయ్యి అలా ఆడాడు, అసలు దానికి అంత ఎలివేషన్ ఇవ్వచ్చు గౌతమ్కి. కానీ ఏమీ లేకుండా సింపుల్గా బాగా ఆడామని చెప్పేసి ఊరుకుండిపోయాడు. నిఖిల్ కూడా సేమ్ అదే బాగా ఆడామని చెప్పేసి అని అన్నారు. దానికి తగ్గట్టు దీనికి సపోర్ట్ కూడా నిఖిల్కి. ఇదైతే నాకైతే ఎందుకో సరిగ్గా అనిపించలేదు. మరి మీకేమనిపించింది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఈ పాయింట్ చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాలనిపించింది చెప్పేసాను. అందుకనే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి. ఈ విధంగా మళ్ళీ నిఖిల్ వెళ్ళి కూర్చుండిపోతాడు. తర్వాత తినొస్తుంది ఎవరిని, రోహిణిని కూడా అడిగితే నీ నామినేషన్ కరెక్టా అమ్మంటే లేదు సార్ నిఖిల్ ఏమో చాలా సేఫ్గా చెప్పేస్తాడు, నామినేషన్లోకి వెళ్ళదు కానీ అదని చెప్పేసి. కానీ అది కరెక్ట్ రీజన్ కాదు కదా, ఏదైనా ఒకటి కరెక్ట్గా చెప్తే బాగుంటుంది. కానీ నామినేట్ చేయడంలో చాలా సిల్లీ రీజన్, సేఫ్ రీజన్ అని నాకు అనిపించింది అని చెప్పేసి రోహిణి అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇదే చెప్తుంది రోహిణి మరి ఇంకెక్కువ అనేది ఏం చెప్తాం. తర్వాత విష్ణుప్రియని అడిగితే విష్ణుప్రియ చాలా జెన్యున్గా చెప్పింది. నెక్స్ట్ ఎవరైనా అమ్మాయి అని అంటుందా, నాకు ఫ్లడ్ చేసే అలవాటు ఉన్నది అని చెప్పేసి ఎంత చక్కగా క్లియర్గా చెప్పేసింది. నాకు ఫ్లడ్ చేసే అలవాటు ఉంది, దాని వలన ఆ అబ్బాయి అంటే పృథ్వీ ఏమో నెగిటివ్ అయ్యాడని చెప్పేసి. నెగిటివ్ ఏమయ్యాడు, నువ్వు జెన్యున్ కదా నాకు సార్ అంటే ఏమంటే అవును దానివల్ల సింపతి కార్డ్ అని చెప్పేసి తనకు పేరు అది వచ్చింది కదా అందుకని చెప్పేసి. తిని వల్ల తన ఆట పాడైందని అనుకుంటుంది విష్ణుప్రియ. తన వలన తిని ఆట పాడైందని చెప్పి తెలుసుకోలేకపోతుంది. ఈ వీక్ చూడండి ఎంత బాగా ఆడిందో, పాయింట్స్ కరెక్ట్గా పెట్టింది, కరెక్ట్గా మాట్లాడింది, ఆడడం బాగా ఆడింది. పృథ్వీ ఉన్నప్పుడు ఈ విధమైన ఆట కానీ ఏమైనా మనం చూసామా, లేదు కదా. ముందు నుంచి ఈ విధంగా ఆడుంటే విష్ణుప్రియ నిజంగానే టాప్ 5లోనో లేకపోతే విన్నర్ కూడా అయ్యేదేమో అని అనిపిస్తున్నది. నిజంగా తన ఆలోచన విధానం బాగానే ఉంటుంది, కానీ చాలా జెన్యూన్ అనిపించింది. నిజంగా ఏ అమ్మాయి ఈ విధంగానైతే చెప్పదు. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటంటే తను మెగా చీఫ్ అయిన వీక్ని నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అప్పుడు 5 మెంబర్స్ని నామినేట్ చేయమన్నారు. అప్పుడు నబిల్ని నేను నామినేట్ చేశాను. నామినేట్ చేయడం తప్పు కాదు, కానీ నేను చెప్పిన రీజన్స్ మాత్రం చాలా సిల్లీగా ఉన్నాయి, అందుకనే నేను నామినేట్ చేయడం జరిగింది. ఆ విషయంలో నాకు తర్వాత తను సేఫ్ అయిపోయాడు, కానీ ఆ వీక్ అయితే నాకు రిగ్రెట్గా అనిపించింది అని చెప్పేసి చాలా చెప్పింది. తర్వాత ఆ సమయంలో నాకు దేవుళ్ళు తర్వాత అన్ని ప్లానెట్స్ అన్నీ నాకు గుర్తొచ్చాయనంటే దేవుళ్ళు ఎక్కడ ఎంతమంది దేవుళ్ళు అంటే ప్రతి మనిషిలోనే నాకు దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి అంటుంది. నిజంగా చాలా జెన్యూన్ పర్సన్ అని చెప్పేసింది. లేకపోతే ఏ అమ్మాయి ఇంత క్లియర్గా ఇలాగైతే మాట్లాడుతూ, కానీ ఎలిమినేట్ అయిపోయింది. తను ఎలిమినేట్ అవ్వడం కొంచెం బాధగా అనిపిస్తున్నది. ముందు చూస్తే కొంచెం ఇదిగా అనిపించింది, కానీ ఇప్పుడు ఈ వీక్ తను చాలా ఇదిగా అనిపిస్తుంది నిజంగానే. ముందు కూడా అప్పుడు అంటే జెన్యూన్ పర్సనే ముందు నుంచి, కానీ ఏంటంటే పృథ్వీ ఉండడం వల్ల తన ఆట మాట్లాడే విధానం అనేది పైకి రాలేదు. ఇప్పుడు తన ఆట విధానం తెలుస్తుంది మనకి, తను మాట్లాడే విధానం తెలుస్తుంది, కొంచెం ఆట మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది, అసలు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది ఈ వీక్ అనేది. అందుకని మరి నాకు అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా కామెంట్ చేయండి. తర్వాత విష్ణుప్రియ లాగా అయిపోయి తర్వాత అందరూ ఒక్కొక్కరు చెప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రూమ్కి రమ్మంటాడు. యాక్షన్ అంటే అన్ని ఫోటోలు పెడతారు, ఎవరిదైతే పడిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి ఆ టైంలో అవినాష్ని అడుగుతాను, నీకు ఆట మీద ఎంత అవగాహన ఉన్నో తెలుసుకోవడానికి ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటున్నామంటే ఆలోచించి నాదే నేను ఉదాహరణగా తీసుకుంటాను. నేను ఫస్ట్ టైం నామినేషన్లోనికి వెళ్ళినప్పుడు నేను ఆడియన్స్ నాకు సపోర్ట్ చేయలేదు కనుక నేను రోహిణిని అనుకుంటున్నానని చెప్పేసి తర్వాత రోహిణిదే పడిపోవడం జరుగుతుంది.
ఓకే. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి తను చాలా మంచిగా మాట్లాడడం అయితే జరిగింది. ఈ విధంగా ఎవరు ఏ పర్సన్ ఎలిమినేట్ అయినా ఈ విధంగా మాట్లాడలేదు. తర్వాత తను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ముగ్గురిని హీరో కింద, ముగ్గురిని విలన్ కింద పెట్టమంటే హీరో కింద ఫస్ట్ ఎవరు అవినాష్‌నే పెట్టింది. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ కనుక తను హీరోనే పెట్టాలి. ప్లస్ తన ఫ్రెండ్ కూడా ఒకటే చెప్పింది ఏంటంటే ఫస్ట్ నుంచి తను బాగా ఆడుతున్నాడు. తను స్వయం కృషితోనే నాకంటే చాలా బాగా ఆడాడు. చాలా మంచి ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నాడు అవినాష్ అని చెప్పింది. తర్వాత గౌతమ్‌ని హెల్తీ బాయ్ అని చెప్పి పెట్టింది. తను యాక్చువల్లీ తను ఏ వీక్ అయితే ఎలిమినేట్ అవుతూ ఉండిపోయాడో ఆ వీక్ తను స్టాండ్ తీసుకొని తర్వాత తన ఆటను మార్చుకొని ఒక విధంగా ఆడడం అయితే జరిగింది. చాలా బాగా ఆడుతున్నాడు. అందుకనే తను హీరో. తర్వాత గౌతమ్ నీకు ఒక అడ్వైస్ ఏంటంటే నువ్వు సోలో బాయ్‌వే ఓకే సోలోగానే ఆడు. కానీ అందరితో కూడా మింగిల్ అప్ అవ్వు అని చెప్పేసి అంటూ తర్వాత ఏంటో సార్ అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు తను వెళ్ళి బట్టలు సర్దుకోవడం అది చేస్తుంటే అక్కడ కూడా నాగార్జున సార్ గౌతమ్ పంచివేయడం అవసరమా? నాకు అర్థం కాలేదు. వినేసి ఊరుకోవచ్చు కదా. కాదు పట్లదో లేకపోతే కెమెరాలతో మాట్లాడుతుంటాడో అని చెప్పేసి అక్కడ కూడా నెగిటివ్ కింద పోర్ట్రేట్ చేయడానికే ఓకే ఎవరు మాట్లాడుకోవటం లేదు హౌస్లోని. ప్రతి ఒక్కళ్ళు కెమెరాలతో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎవరు మాట్లాడుకోవట్లేదు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో కూడా మళ్ళీ నాకు సార్ గౌతమ్కి చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా. తర్వాత ఎవరిని పెడుతుంది ప్రేరణనేమో అదే హీరో కింద మగవాళ్ళతో సరి సమానంగా ఆడుతావు, మంచి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నావు అని చెప్పి ప్రేరణని. తర్వాత విలన్ కింద మీరు విలన్స్ కాదు బట్ మిగిలిన మూలే కదా ముగ్గురిని పెడుతున్నానని చెప్పింది విష్ణుప్రియని. తను క్లియర్గా చెప్పేసింది ఏంటంటే ఇంతవరకు నీకు నాకు మధ్యన మిస్అండర్స్టాండ్ కానీ మాటలు అనుకున్నా అవన్నీ నేను ఇక్కడ స్టేజ్ మీదే వదిలేసి వెళ్ళిపోతున్నానని. దీన్ని బట్టి తెలుస్తుంది రోహిణి క్యారెక్టర్ ఎటువంటిది అంటే ఎక్కడిదక్కడ వదిలేస్తుంది, మళ్ళీ అందరితో మింగిలప్ అయిపోయి నార్మల్గా అవుతుందని చెప్పేసి. తర్వాత ఏంటంటే నువ్వు ఒక మనిషిని అనేస్తావు, పక్క మనిషి కూడా పెంచవుతుంది అది. తర్వాత ఎవరైనా నీకు ఏదైనా చెప్పారు అని అంటే నువ్వు ఆలోచించి నీ మంచి కోసం చెప్పారు, అది నీ మంచి కోసం అవుతుంది. నెక్స్ట్ వీక్ అలా ఆడు అని అన్నది. నెక్స్ట్ వీక్ తను ఉండదు, నీతో పాటే వచ్చేస్తుంది తను కూడా. రోహిణికి తెలియదు కదా అది. తర్వాత నిఖిల్ గురించి అదే చెప్తుంది, సేఫ్గా కాకుండా నీ మనసులో ఏదుందో అవి నువ్వు చెప్పుకో, అప్పుడే ఇది అవుతుందామని చెప్పి చెప్తుంది. నిజమే కదా, నాకు ఇప్పటికి కూడా నిఖిల్ మనసు విప్పి ఏమి చెప్పడనే ఫీలింగ్ అయితే నాకు వస్తున్నది, మరేమో తెలియదు. తర్వాత మంచిగానే బాగానే ఆడతాడు. తర్వాత ఇంకోటి కూడా అంటుంది నిఖిల్ గురించి రోహిణి ఏమంటుందంటే ఆట గ్రౌండ్లోనేమో నువ్వు గేమ్లో ఆడుతున్నప్పుడు మాత్రం పూర్తిగా ఆడేస్తావు, ఇదిగా చాలా అగ్రెసివ్గా అది మళ్ళీ నార్మల్ టైంకి వచ్చి ఆ విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటావు అని చెప్పేసి. మరి గేమ్లో ఉన్నప్పుడు తను ఏం ఆడుతున్నాడు ఏందో ఒళ్ళు అంటే తను ఊహకు అందనట్టుగా ఆడతాడు, తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటావు, ఇది కాదు అని చెప్పేసి అని అంటుంది. తర్వాత ఇంకా మిగిలినది ఎవరు విష్ణుప్రియని పెడుతుంది నబీల్ పెడుతూ కూడా మంచిగానే మాట్లాడుతుంది. ఏమంటుందంటే నువ్వు ఎవరో నువ్వు ఏంటనేది ఎవరికి తెలుసు, ఒక సామాన్యుడివి అయి వచ్చి ఇంతలా నువ్వు స్టాండ్ అయిపోయి ఉన్నావని అంటే చాలా గ్రేటే. ప్లస్ కొన్ని చిన్న ఆడతావు కానీ ఏ విధంగా ఆడతావు అని కూడా తెలుసుకోవాలి, అందుకని చెప్పేసి అని అంటుంది. తర్వాత ఓకే రోహిణి ఏవి కూడా చాలా బాగా ప్లే చేశారని చెప్పి అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ప్రతి రోహిణికే ఏడుపు అనేది వస్తుంది. నాకు సార్ కూడా ఏవి చూస్తేనే నువ్వు విన్నర్ అయినట్టు ఉన్నావు అంటే అవును సార్ నేను విన్ అయినట్టే అని చెప్పేసి అంట. తర్వాత వెళ్ళిపోతుంది. ఇంకా ఇది జరిగింది. నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది. మరి విష్ణుప్రియ ఎలిమినేట్ అవడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా నాకు చెప్పండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది కింద మెన్షన్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఓకే, బాయ్, సీ యూ.